ఇంతకు అస్సలు కారణం ఎవరు? అసలు కారణం ముచ్చమ్మనే. మొత్తం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఆమెకి. నీది తక్కువ కులం, మాది ఎక్కువ కులం. పోయి నా కొడక నీ దాంట్లో బంగారం వస్తుందేమో చూద్దాం. వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పి మాట్లాడడం. సో బంటి నిన్ను ఎలా చూసుకునేవాడు? చాలా మంచిగా చూసుకుంటాను నన్ను. ప్రతి ఒక్కటి ఇప్పుడే కావాలి అంటే ఎమ్మట తెస్తాడు. ఒక 5 minutesలో తెచ్చేస్తాడు నాకు ఇది కావాలి అని అంటే. ఒక 3-4 members ఉంటే ఖచ్చితంగా బంటి ఫైట్ చేసి వచ్చేవాడు. నలుగురినైనా సరే ఒక్క అంటే కొంచెం ఫిట్నెస్గా ఉంటాడు బంటి. మంచి ఫుడ్ తింటాడు బాగా. వాళ్ళని స్టేషన్లో పెట్టి మేపడం మాకేం నచ్చట్లేదు. వాళ్ళు అలా ఉండకూడదు. వాళ్ళకి ఎమ్మటే సరైన శిక్ష పడాలి. ఊరికేనే అసలు నా తమ్ముడు ఇచ్చిన పాపం ఏంటండి? పెళ్లి చేసుకోవడం పాపమా? అలాంటప్పుడు మీకు ఇష్టం లేకపోతే ఇంటికి వచ్చి మాట్లాడడం. మీ అమ్మాయిని మీరు తీసుకోకపోయారు, మేము వద్దన్నామా, మేము పంపేయమన్నామా? తక్షణమే వాళ్ళ నాన్నమ్మని చంపేయాలి. వాళ్ళ నాన్నమ్మని స్టేషన్లో కూడా ఉంచకూడదు, అసలు రిమాండ్లో కూడా ఉంచకూడదు, చంపేయాలి. మాకు అలా అయితేనే సరైన న్యాయం. ఎందుకు అంత కక్ష ఆమెకి? కులపిచ్చి అదొక్కటే కారణం. సిగ్గు శరణ్ ఉండాలి. కులాల పేరు మీద, మతాల పేరు మీద. బైర్ మహేష్కి అన్నయ్య వాళ్ళు పైసలు ఇచ్చారంట. అట్లా జరగడం జరిగింది. అట్లా ఆ రోజు 26th డే బయటికి ఈవినింగ్ తీసుకెళ్లారు. ఫోన్ చేసి పిలిపించి ఇంకా ల్యాండ్ విషయం ఉందన్నయ్య, మాట్లాడేది ఉంది, మాట్లాడదాము, నీకు కొంచెం వస్తుంది, నేను కొంచెం తీసుకుంటా అని చెప్పడం నమ్మియడం, మంచిగా మాట్లాడడం జరిగింది ఒక 1 month నుంచి. అట్లా బంటి నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అంటే నాకు కూడా చెప్పాడు, ఇట్లా ల్యాండ్ వస్తుంది, మనం ఇల్లు కట్టుకున్నాం అక్కడ. ఒక అన్నయ్య చెప్పిండంటే సరే బంటి మరి మంచిదే కదా అని చెప్పి నేను అన్నా. మరి చూసుకో, మరి ఆయనకి నీకు పడదని నాకు ముందుగాలో చెప్పినావు కదా, చూసుకో అని చెప్పి మాట్లాడినా. అంటే ఎందుకు నాకు పడలేదని చెప్పిండంటే, మేము పెళ్ళి అయినాక 2 months 3 months మాకు కాల్ చేసిండు. బైర్ మహేష్ కాల్ చేసి ఇట్లా 1 month దాకా కంటిన్యూగా కాల్ చేసిండు. చేసి ఇంకా బంటి ఏమనుకుండు, ఈయన నాతో మాట్లాడాడు కదా, నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు, నేనైనా ఫోన్ ఎత్తను అని చెప్పి మాట్లాడడం జరిగింది. నాకు చెప్పిండు అప్పుడు, ఈయనకి నాకు గొడవలు ఉన్నాయి, ఈడెందుకు ఫోన్ చేస్తుండో ఏమో అంటే. మరి అప్పుడైనా కొంచెం పెళ్ళి అయిన తర్వాత ఆయనకి కొంచెమైనా డౌట్ రాలేదా, ఎందుకు ఈయన ఇంతగానం నన్ను ఫోర్స్ చేస్తుండు మాట్లాడమని అని? అంటే మంచిగా మాట్లాడిండు కదా, ఫోన్ అయితే రోజు చేస్తుండు కానీ మాట్లాడడం మంచిగా మాట్లాడిండు. అన్న అనుకుంటా. అట్లా బంటి నమ్మిండు. అన్న మరి మళ్ళీ ఆయననే ఇట్లా చెప్పిండు, అన్న వాళ్ళు నేను చంపేటట్టున్నారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పిండు. ఆయనే హింట్ ఇచ్చిండు సంపుతారని. మరి సంపుతారని ముందే చెప్పిండు కదా, మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్నా అదన్నీ ఇవ్వచ్చు కదా, ఇట్లా వీళ్ళ వల్ల నాకు ఇట్లా ఏమంటారు ఒక థ్రెట్ ఉంది అని. ఆయనకు మనీ ఇచ్చారు కదా, అందుకని అట్లా మాట్లాడిండు. అంటే నమ్మియాలి కదా, ఇప్పుడు ఈయన నమ్మాలంటే ఆ విషయం అని చెప్పాలి. నేను అనేది బంటిని ఆల్రెడీ బంటికి చెప్పిండు, ఇట్లా సంపుతారన్నా మరి నిన్ను జాగ్రత్తగా ఉండు అని చెప్పిండు కదా. మరి బంటి అప్పుడైనా కనీసం అరే నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది నా భార్యకి నాకు అని చెప్పేసి కనీసం ఆయనన్నా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మరి అప్పుడు బంటికి బయట ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంది, నన్ను ఏం అనర్లే, ఏం చేయలేరులే అన్నట్టుగా అట్లా ఉన్నాడు. అట్లా ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుస్తుంది, బయట నన్ను ఏదైనా చేసేది ఉంటే నాకు చెప్తారు మా ఫ్రెండ్స్ అని చెప్పి అనుకున్నాడు. అతను కూడా చెప్తాడేమో అనుకున్నాడు, బైర్ మహేష్ ఏదైనా చేసేది ఉంటే నాకు చెప్తాడు అని చెప్పి అనుకుంటాడు. అట్లా అనుకుని నమ్మి వెళ్ళిండు. అసలు బైర్ మహేష్ కి మన బంటి గారికి ఎన్ని ఇయర్స్ సంబంధం, అంటే ఎన్ని ఇయర్స్ రిలేషన్ ఉంది? అసలు వాళ్ళకి లేదు, ఇంతకు ముందు ఎప్పుడుందో నాకు తెలియదు. 10 years నుంచి వాళ్ళకి మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు మరి ఎందుకు కాల్ చేసిండో తెలియదు. నీతో ఎప్పుడు మాట్లాడిండు బైర్ మహేష్ లాస్ట్ గా? నేను ఎప్పుడు మాట్లాడలేదు అతనితో, బంటి మాట్లాడిండు. అంటే ఇప్పుడు బంటి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం ఎవరికైనా ఫోన్ చేసి నేను ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పేవాడా? నాకు చెప్పేవాడు, బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నా ఇప్పుడు వస్తా అని చెప్పేవాడు. ఫ్రెండ్స్ ఇట్లా సర్కిల్ చెప్తాడు. చెప్పాడంట వీళ్ళకి, వద్దన్నయ్య మరి ఆయనకి నీకు పడదు కానీ అంటే ఏం కాదు లేరా ఎమ్మటే వస్తా ఒక 5 నిమిషాలు అని చెప్పి చెప్పిండంట. వీళ్ళు నేను బంటి అసలు బయటకు వెళ్తుంటే అనుకోలేదు, వీళ్ళు నాకు చెప్పలేదు. ఇంకా నేను వాళ్ళకి ఫోన్ చేసిన ఇంటి ముందు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా నైట్ అయింది కదా, అప్పటికే 3 o'clock 2 o'clock అవుతుంది, ఇంకా లిఫ్ట్ చేయలే వాళ్ళు. వాళ్ళకి తెలియదు అనుకున్నా. ఇంకా
నాకు డౌట్ వచ్చింది, భైర్ మహేష్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా, ఆయనే ఫోన్ చేసిండు లాస్ట్ కాల్ అని చెప్పి. ఇంకా భయం వేసి వదినకు ఫోన్ చేసి, నేను వదిన ఇట్లా బయటికి వెళ్ళిండు, 3 o'clock అవుతుంది, ఇంకా రావడం లేదు, మరి ఏడికి వెళ్ళిండో ఏమో అని చెప్పి వదినకు ఫోన్ చేస్తే నెంబర్ నాకు ఒకసారి మాట్లాడతా అన్నది. ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికి భైర్ మహేష్ది. నేను ఇంకా మార్నింగ్ వరకు కాల్ చేస్తూనే ఉన్న భైర్ మహేష్కి, స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఇంకా నాకు ఆయన ముందే ఆ రోజు 26th రోజు మార్నింగ్ ఒకసారి మాట్లాడారు, 9 o'clock 10 o'clock మాట్లాడారు. 3 o'clock మాట్లాడినప్పుడు నేను విన్నా, అన్న ఈడికి వచ్చేసే, నువ్వు అది దాగు, నేను ఇది దాగుతా అని చెప్పి మాట్లాడుకురు వాళ్ళు. సరే అని చెప్పి మాట్లాడిండు. అంటే బంటి ఎలాంటి ఏం తాగాడు, డ్రింక్స్ చేయడు, ఏం చేయడు, థమ్స్అప్ ఉండే మజా సంథింగ్ అవి తాగేటోడు. ఆయన మాత్రం కళ్ళు తాగుతా అని చెప్పిండంట. తోటలకు తీసుకెళ్ళిరంట. ఒక 3 hours దాకా మాట్లాడారు వాళ్ళు. మాట్లాడి అంటే ముందే వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కదా, వాళ్ళని అక్కడనే ఉంచుకుర్రంట. ఇంకా నైట్ అయినాక చేద్దాము, ఇక్కడైతే ఇంకా ఎవరైనా ఉంటారు అని చెప్పి 3 hours దాకా మాట్లాడి, ఇంకా అన్నయ్య నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళిండు. భైర్ మహేష్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కాల్ చేసిండో మెసేజ్ చేసిండో వాళ్ళకి, ఇంకా ప్రిపేర్గా ఉండండి మీరు వచ్చిండు బంటిని. అప్పటికి నేను వెళ్తున్నా అని చెప్పి బంటి ఇంకా లేవడం, అన్న నువ్వే భైర్ మహేష్ అంటే, అన్న నువ్వే స్కూటీ తోలు, నేను వెనకాల కూర్చుంటా అన్నాడు. సరే అని చెప్పి స్కూటీ మీద ఎక్కి ఇట్లా పట్టుకోగానే గట్టిగా మెడ పట్టేసుకున్నారు. కింద వేసి మీద కూర్చోవడం, రా అని చెప్పి గట్టిగా అరిసిండు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి చేతులు కాళ్ళు కట్టేసి ఇంకా కొట్టడం బాగా, ఇక్కడ ఇవన్నీ పార్ట్స్ అన్ని విరిగిపోవడం, బొక్కలు అవన్నీ కొట్టిన తర్వాత ఇంకా మొహం మీద పచ్చడి మొత్తం చేసేసారు. ఇట్లా బంటికి స్పృహ లేక పడిపోయిండు. అక్కడ ఓన్లీ బైరి మహేష్ ఒకటేనా, ఇంకా ఎంతమంది ఉన్నారని అనుకుంటున్నారు మీరు? చాలా మందే ఉంటారు ఖచ్చితంగా, ఒక 3-4 members ఉంటే ఖచ్చితంగా బంటి ఫైట్ చేసి వచ్చేవాడు. 4 అయినా సరే అంటే కొంచెం ఫిట్నెస్గా ఉంటాడు బంటి, మంచి ఫుడ్ తింటాడు బాగా, అట్లా ఉండేటోడు. కానీ చాలా మంది ఉంటారు కానీ 7 members-ని తీసుకొచ్చారు. ఇంకా బయట పడట్లేరు ఇంకెవరెవరు ఉన్నారు. ఆ 7 members కూడా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కదా, అసలు ఎవరు అంటే పోలీసులకి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత వరకే వాళ్ళు అక్కడ మాట్లాడిందంతా చెప్తున్నారు అంతే, అసలు ఏం జరిగింది అనేది మొత్తం అయితే చెప్తలేరు కదా, చెప్పట్లేరు వాళ్ళు ఏం జరిగింది అని. ఇంతకు అస్సలు కారణం ఎవరు? అసలు కారణం ముచ్చమ్మనే. మొత్తం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఆమెకి. వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పి మాట్లాడడం, అది తక్కువ కులం అనడం, అది ఎట్లా పోతుంది, ఆ ఇంట్లో ఎట్లుంటుంది, ఆ ఇంట్లో ఎట్లా తింటుంది, ఎట్లా పండుతుంది అని చెప్పి మాట్లాడడం, అన్నీ వాళ్ళని రెచ్చగొట్టడం జరిగింది ఆమె. అట్లా రెచ్చగొట్టి వాళ్ళని ఎట్లా ఉంచిరు మీరు, అది ఇది మాట్లాడుకొని వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి అందరు ఫ్యామిలీ మొత్తం ఇట్లా చేసిండ్రు. ఇంకా భూమి అమ్మి 2 కోట్ల దాకా 2,50,00,000 పైసలు పెట్టి చంపించారు. వామ్మ, భూమి అమ్మి. అసలు బంటితో ఎప్పుడన్నా బుచ్చమ్మ అనే ఆవిడ మాట్లాడిందా? లేదు, ఇప్పుడు మాట్లాడలేదు. మరి ఎందుకు అంత కక్ష? కులాంతర వివాహం చేసుకున్నామనే కోపం ఆమెకి. అసలు నీకు బంటి ఎలా పరిచయమా? ఇట్లా బంటి ఇంటికి వచ్చేవాడు ఒక బ్రదర్ ఫ్రెండ్ లాగా, అన్నయ్యతోనే అట్లా నాకు పరిచయం అంతే. ఓకే, మీరు ఎంతమంది? 2 అన్నలు, నువ్వు? 2 అన్నయ్యలు, నేను అంతే. ఇంకా సో ఎట్లా పరిచయం నీకు? వాళ్ళతోటే నార్మల్ గా ఫ్రెండ్ లాగా పరిచయం? అవును, నార్మల్ గా మాట్లాడేవాడు నాతో. అట్లా మాట్లాడుతుంటే తన ఇష్టం చెప్పిండు, కొన్ని డేస్ తర్వాత నా ఇష్టం కూడా అతనికి చెప్పేసిన నేను. సో ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు? August 7కి పెళ్లి చేసుకున్నాను 2024లో. ఇక్కడే చేసుకున్నారా? ఎక్కడికల్లా చేసుకున్నాం మేము. పెళ్లి చేసుకున్న తర్వాత మరి వాళ్ళు మీ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడే వాళ్ళ? మమ్మీ ఒకటి మాట్లాడేది, ఇట్లా మమ్మీ ఇంటికి రావడము, ఎట్లుంటున్నావు నువ్వు, ఎట్లుంటున్నావు, ఎస్సీ వాళ్ళు అది అని చెప్పి అనడం. ఆమె కూడా అనింది. ఇంకా తీసుకెళ్ళిపోతాం, వేరే పెళ్లి చేస్తాం వచ్చి అంటే, ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్నామని బంటే కావాలనుకుంటున్నాను, నేను బంటితోనే ఉంటా, సావైనా బతికైనా ఆయనతోనే ఉంటాను, నేను ఏ కష్టమైనా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడినా. ఒక 3-4 times అట్లనే మాట్లాడింది. సో బంటి నిన్ను ఎలా చూసుకునేవాడు? చాలా మంచిగా చూసుకుంటాను నన్ను. ప్రతి ఒక్కటి ఇప్పుడే కావాలి అంటే ఎమ్మట తెస్తాడు, ఒక 5 minutesలో తెచ్చేస్తాడు నాకు ఇది కావాలి అని అంటే. చాలా మంచిగా చూసుకుంటాడు. సో చివరిగా బంటి నీకేం చెప్పి బయటికి వెళ్ళాడు? అంటే ఆ రోజు నాకు ఆఫ్టర్నూన్ మాట్లాడిండు. అతను కాల్ చేసిన తర్వాత, నాకు మనీ వస్తాయి ఇవాళ, నువ్వు ఫోన్ కావాలన్నావు కదా, నీకు ఫోన్ కొనిస్తా, ఐఫోన్, అట్లనే మనం ఇల్లు కట్టుకుందాము అని చెప్పి మాట్లాడిండు. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ అతనికి బంటికి తినిపించిన అన్నం నేను తినిపించిన తర్వాత ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళిపోయిండు. అసలు మీకు ఎట్లా తెలిసింది బంటి చనిపోయాడు అని? నాకు పోలీస్ వాళ్ళు కాల్ చేశారు మార్నింగ్ 7 o'clockకి.
పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా బంటి ఏడికి వెళ్ళిండు, ఎట్లా ఉన్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, కటింగ్ ఎట్లా చేయించుకున్నాడు, ఏ బైక్ మీద వెళ్ళిండు అని అడిగారు. అప్పటికి నార్మల్గా కేసు అయిందేమో, నేను ఫ్రెండ్స్ వల్ల అనుకున్నాను. అనుకునేసరికి చెప్పేసిన ఏమైంది సార్ అన్నా కూడా వాళ్ళు చెప్పలేదు నాకు, మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. ఇంకా విజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి పిల్లలు మరి కట్ట దగ్గరికి రా అని చెప్పి అనగానే నాకు భయం వేసింది బాగా. భయం వేసి ఏమైందో ఏమో అని చెప్పి నాకు ఎవరు చెప్పట్లేరు. అప్పటికి కాల్ చేస్తున్నారు ఎవరో ఒకరు, కానీ ఏం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే నేను పిల్లలు మరొక అతనికి ఫోన్ చేసి ఏమైంది వచ్చి కనుక్కొని చంపేసారు అని చెప్పి మాట్లాడిండ్రు. బుచ్చమ్మ అనే కారణం అని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే మొత్తం ఆమెనే చేయించిందంట. క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా ఆమెకి. అంటే చనిపోయిన తర్వాత కార్ డిక్కీలో వేసుకొని తీసుకొని నాయనమ్మకి చూపించారు వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి. పాత సూర్యాపేటలో ఉందంట. నాన్నమ్మ ఎలా ఉండేది? ఇంతకుముందు బాగానే ఉండేది. మా లవ్ విషయం తెలిసిన తర్వాత నన్ను తిట్టడం కొట్టడం జరిగింది. సో చనిపోయిన తర్వాత డిక్కీలో వేసుకొని వెళ్ళి నాయనమ్మ దగ్గర తీసుకెళ్ళి చంపేసిన మీన్ని చూడు అని చెప్పి నాయనమ్మ వెరీ గుడ్ అని చెప్పి మంచిగా మాట్లాడిందంట. తర్వాత ఇంకా నల్గొండ తీసుకెళ్ళు, నల్గొండ ఎవరికో చూపించారంట. ఇంకా కనగళ్ళు మొత్తం తిరిగేసి ఏం చేయాలో తెలియక మళ్ళీ తీసుకొచ్చి పిల్లలు మరి కట్ట మీద వేసేసిండ్రు. అసలు చనిపోయిన తర్వాత మీరు ఒకసారి శవాన్ని చూసి ఉంటారు కదా, అసలు ఏమేం జరిగింది అనుకున్నారు? చూసాను నేను. మొత్తం మెడని ఉడేసి ఇంకా నాలుక బయటకు వచ్చేసింది. వాళ్ళు కొట్టుడికే నేను ఆఫ్టర్నూన్ తినిపించిన బంటికి పప్పు అన్నంతో, అది బయటకు వచ్చేసింది. ఇక్కడ మొత్తం పార్ట్స్ అన్ని విరిగిపోయినాయి. ఇంకా కాళ్ళు మొత్తం ఇట్లా తీసేసి ఇట్లా వెల్లడిపు చేసేసి కాళ్ళు కట్టేయడం, చేతులు ఇట్లనే ఉండి ముడుచుకుపోయినాయి. బస్తాలు వేసి కట్టిరు కదా, అట్లా అయిపోయింది మొత్తం. ఇంకా మరి ఇప్పుడు నువ్వు అంటే ఈ మీడియా తరపున కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ తరపున కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత బాధ ఉంటుందో నాకు అర్థమవుతుంది కదా. ఏ అమ్మాయికి జరగకుండా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. మాకు కూడా ఏదో ఒక న్యాయం జరగాలి. ఎందుకంటే బంటి ఉంటేనే మేము బతకగలుగుతాం. ఎందుకంటే బంటి ఒక్కడే వర్క్ చేస్తాడు కాబట్టి. ఇప్పుడు మాకు ఏం లేదు, వెనకాల ఎలాంటి ఆస్తి లేదు మాకు. బంటి ఉంటేనే ఇట్లా గడుస్తుంది మాకు. మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బంటి లేడు ఇక్కడ, మరి చదువుని కొనసాగిద్దాం అనుకుంటున్నావా లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా? లేదు, నేను ఇక్కడే ఉండి వదిన వాళ్ళ దగ్గర చదువుకుంటాను. అక్కడికి ఏం వెళ్ళాను. అసలు వెళ్ళే పరిస్థితి లేదు అక్కడికి. ఇంకా నేను వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్తే మంచి చూసుకుంటారా? లేదు, నాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. అంటే బంటినే చంపేసిరు కదా, ఇంకా నేనెట్లా వెళ్తా అయినా వాళ్ళ ఇంటికి. బంటిని చంపేసిందే నీ వల్ల కదా. అంటే నువ్వు ఇక్కడ ఉన్నావన్న ఒకే ఒక కారణంతో కదా. మరి నిన్ను వెళ్తే బాగా చూసుకుంటారేమో. లేదు, నేను వెళ్ళాను. వాళ్ళు నేను వెళ్తానే చంపేసిరు కదా, నేను వెళ్ళను. అసలు అట్లా ఊహించారో తెలియదు. నేను రాననే చెప్పి మీరు ఎవరు నాకు అవసరం లేదని చెప్పి నేను బంటితో ఉన్నా. ఇప్పుడు అలా మారిపోయి వెళ్ళను నేను అసలు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు దొరుకుతున్నారు, అలా పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, వాళ్ళు డబ్బులు కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు అని అందరు అనుకుంటున్నారు. మరి నీ తరపున నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి వేలిచ్చే పరిస్థితి లేదు అసలు. అట్లా ఇస్తే మాత్రం మేము ఏంటంటే ఒక మనిషిని చంపేసిరు వాళ్ళు. ఒక 3 months ఉంచుతారా, అందులో బెయిల్ ఇస్తే మాత్రం మేము ఊకోము అసలు. సో అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ పేరెంట్స్కి? అంటే నీ పేరెంట్స్, నీ అన్నలకి, వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడాలి అనుకుంటున్నావు? శిక్ష పడాలి ఖచ్చితంగా వాళ్ళకి. ఎందుకంటే ఒక మనిషిని చంపేంత కోపం ఎందుకుంది వాళ్ళకి? సరే వదిలేయండి, పెళ్లి చేసుకురు కదా వాళ్ళు. నిన్న ₹1 అడిగిర్రా, నీకు కట్నం అని అడిగిర్రా? లేదు, అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టుందా? ఏమి లేదు, వాళ్ళని ఒక్క మాట అనలేదు, మేము మాట్లాడలేదు, ఒక కట్నం కూడా అడగలేదు. మా అంతటా మేము ఇక్కడనే ఉంటున్నాం. బంటి ఎలాంటి వాడు? ఇలాంటి గొడవలకి అంటే ఇంకా అతని మీద ఏమైనా కేసులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, కేసులు ఏం లేవు, అసలు ఏం లేవు. మంచోడు బంటి, మంచిగా చూసుకుంటాడు. నీకు ఇన్నేళ్ల పరిచయంలో బంటి ఎప్పుడన్నా ఎవరితోనన్నా గొడవ జరగడం జరిగిందా? లేదు, ఫ్రెండ్స్తో నార్మల్గా వేరే ఫ్రెండ్స్తో ఉంటే తన మీద వేయడం జరిగింది, కానీ తన వల్ల ఏ గొడవ కాలేదు. సో బంటికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఏ ఊరికి వెళ్ళినా బంటికి ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటారు మొత్తానికి ఈ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇంకా ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకందరికీ? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, రూల్ ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనే రూల్ ఉంది చట్ట ప్రకారం. కానీ మరీ ఇట్లా కులపిచ్చి ఉండకూడదు పేరెంట్స్కి. ఒక్కసారి అమ్మాయి మనసును కూడా అర్థం చేసుకోవాలి. సరే, మీకు ఇష్టం లేదంటే అమ్మాయిని వదిలేయండి. మీరేం తీసుకెళ్ళి సాధట్లేరు కదా, వాళ్ళిద్దరే బతుకుతారు. కష్టమైన సుఖమైన వాళ్ళే ఉంటారు. మీరు ఇవ్వకండి, సరే అమ్మాయిని వద్దని చెప్పండి చాలు. కానీ మరీ ఇంత ఘోరమైంది చేయకూడదని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అక్క,
నమస్తే అండి. అక్క, బంటి ఎలా ఉండేవాడు? మంచివాడండి మా తమ్ముడు. బజార్లో ఎవరైనా అడగండి ఇక్కడ మామిళ్ళగడ్డలో బంటి ఎలాంటి వాడని, ఎవరు అడిగి చెప్తారు బంటి ఎలాంటి వాడు అని. అసలు బంటికి ఏం జరిగింది? చంపేశారండి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. కులం కాదని చెప్పేసి కుల వివక్షతో చంపేశారు. మీకు ఎట్లా తెలిసింది బంటి చనిపోయిందని? ఇట్లా మార్నింగ్ మాకు 7 o'clockకి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు ఇట్లా బంటిని చంపేసారు ఇట్లా. ఓకే, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేకపోయాను నేను. నా తమ్ముడు అలాంటి వాడి కాదు కదా, ఎందుకు చంపేసారు, నా తమ్ముడు ఏం చేసిరని చంపేసారని ఒక క్షణం నేను. మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అనుకుంటున్నారు? ఇప్పుడు నా ఒక మనిషిని చంపేసిరండి, వాళ్ళని స్టేషన్లో పెట్టి మేపడం మాకేం నచ్చట్లేదు. వాళ్ళకి గట్టిగా వాళ్ళని స్టేషన్లో పెట్టి మేపడం మాకేం నచ్చట్లేదు. వాళ్ళు అలా ఉండకూడదు, వాళ్ళకి ఎమ్మటే సరైన శిక్ష పడాలి. నా తమ్ముని ఎలా చంపారో ఊరికేనే. అసలు నా తమ్ముడు ఇచ్చిన పాపం ఏంటండి? పెళ్లి చేసుకోవడం పాపమా? అలాంటప్పుడు మీకు ఇష్టం లేకపోతే ఇంటికి వచ్చి మాట్లాడి మీ అమ్మాయిని మీరు తీసుకోకపోయారు, మేము వద్దన్నామా, మేము పంపేయమన్నామా? ఎందుకు మీరు ఇది చేయకుండా ఇట్లా ఇవన్నీ వెనకాల ఎకరా మమ్మీ 2 కోట్లు పెట్టిన నా తమ్ముడిని చంపించాల్సినంత అవసరం ఏముందండి? కులపిచ్చి ఈ జనరేషన్ లో కూడా కులపిచ్చి ఇంకా ఉంది. వాళ్ళ నాన్నమ్మ అండి, మెయిన్ వాళ్ళ నాన్నమ్మకి బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళ నాన్నమ్మని చంపాలి, తక్షణమే వాళ్ళ నాన్నమ్మని చంపేయాలి. వాళ్ళ నాన్నమ్మని స్టేషన్ లో కూడా ఉంచకూడదు, అసలు రిమాండ్ లో కూడా ఉంచకూడదు, చంపేయాలి. మాకు అలా అయితేనే సరైన న్యాయం. ఎందుకు అంత కక్ష ఆమెకి? కులపిచ్చి, అదొక్కటే కారణం. కులపిచ్చి. తక్షణం వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచి మేపడం మాకేం నచ్చట్లేదు, మాకెమ్మటే న్యాయం జరగాలి. 20 మంది ఉన్నారంటున్నారు కదా, 20 మంది పైనే ఉన్నారంటున్నారు, మరి 7 చూపిస్తున్నారు కదా. అదే మరి పోలీసులు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. వాళ్ళని పట్టుకొచ్చామంటున్నారు, అందులో పెట్టామంటున్నారు, పెట్టారు, ఏం చేస్తున్నారు మాకు ఇంతవరకు మమ్మల్ని పోలీసులు మాకేం చెప్పట్లేరు, మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మీకు ఎలాంటి సపోర్ట్ అసలు లేదా? బాధితులం మేమండి. మా ఇంటి దగ్గర ఫస్ట్ పెట్టకుండా సెక్యూరిటీ, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు సెక్యూరిటీ. ఎందుకని? అదేనండి మరి పోలీసులు చేసిన న్యాయం మాకు అది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తున్నారనా? పోలీసు వాళ్ళు అలా చూస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా అలాగే చేస్తున్నారు. ఓట్లు కూడా వాళ్ళకి పనికొచ్చిన మాలోళ్ళు, కుల తక్కువ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మనకి రావట్లేరు? అప్పుడు మనకి రావట్లేదు, కులం తక్కువ ఓట్లు వేయడానికి పనికి